ఓం గం గణపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 జగద్గురు ఆదిశంకర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ 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 డాక్టర్ మాలర రామకృష్ణ గురుదేవతాయే నమో నమః. ఓం గీర్దేవదేతి గరుడధ్వజ సుందరేతి శాఖాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితిలకేళ సంస్థాయే త్రస్యే నమోస్తు భువనైక గురోస్తరుణ్యే శృత్యో నమోస్తు శుభకర్మ ఫల ప్రచోతే రత్యో నమోస్తు రమణీయ గుణార్దనాయ సత్యే నమోస్తు సతపత్రనికేతనాయే పుష్యో నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. గేర్దేవదేతి గరుడధ్వజ సుందరేతి శాఖాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితిలకేళ సంస్థాయే త్రస్యే నమోస్తు భువనైక గురోస్తరుణ్యే శృత్యో నమోస్తు శుభకర్మ ఫల ప్రచోతే రత్యో నమోస్తు రమణీయ గుణార్దనాయ సత్యే నమోస్తు సతపత్రనికేతనాయే పుష్యో నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. జై మహాలక్ష్మి. శ్రీ 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 బాలాత్రిపురసుందరీదేవి పాదపద్మకు నమస్కారం. ఆదిశంకర విరచితమైనటువంటి మహాకనకధారా స్తోత్రములో అమ్మవారి యొక్క మూలమంత్రం రోజు 11 సార్లు చొప్పున 90 రోజులు వినగలిగితే అద్భుతాలు అవే జరిగిపోతాయి. వింటే చాలు, ఎందుకంటే భాగవతం ప్రమాణం. తండ్రి ఇందుగలడు అందులేదని సందేహం ఎందుండి వెతికి చూసిన చక్రి సర్వోపగతి వింటే అంటాడు మంత్రాన్ని, కంటే స్మరిస్తే అనడు. కాబట్టి ఆ వింటే అనేది మనకి ఫార్ములా. కాబట్టి అటువంటి మంత్రాన్ని రోజు నిరంతరము అమ్మవారి మంత్రాన్ని వింటే ఆ ముఖంలో అమ్మవారి యొక్క చిద్విలాసమైనటువంటి నవ్వు, అమ్మవారి యొక్క కనురెప్పలు, అమ్మవారి యొక్క అభయహస్తము వరదహస్తము యొక్క ఆశీర్వచనము రోజు ఏకకాలంలో వినగలిగితే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చును. ఇది కనకధార యొక్క మూలమంత్రము. ఆదిశంకర విరచిత మహానుభావుడు ఆదిశంకరుడికి నమస్కారం. ఆయన తప్ప మిగతా గురువులందరూ కలియుగంలో ఆయన తర్వాతనే ఆయనే దక్షిణామూర్తి స్వరూపము. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, శంకర శంకర జయ జయ శంకర. జయ శంకరాచార్య. శంకర విజయం. ఆదిశంకరులుగా నడిచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ వారికి పాదపద్మలకు నమస్కారము. జయ గురుదేవ్, జయ గురుదేవ్.